నిన్న మొన్నటి దాకా క్రిప్టో కరెన్సీ పేరు కూడా వినని వాళ్ళు ఇప్పుడు క్రిప్టో ఇన్వెస్ట్మెంట్స్ తో బిజీ అయిపోయారు. కొన్ని దేశాల్లో క్రిప్టో కరెన్సీపై బ్యాన్ ఉన్నా ఇండియాలో మాత్రం ఊపందుకుంది. ఎంతలా అంటే క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేయడంలో ప్రపంచంలోనే భారత్ నంబర్ 1 ప్లేస్ లో నిలబడేంత. క్రిప్టో కరెన్సీ మొగ్గు చూపడానికి కారణాలేంటి? వందలు పెడితే వేలు, వేలు పెడితే లక్షలు, లక్షలు పెట్టుబడి పెడితే కోట్ల రూపాయలు, నిమిషం నిమిషానికి అకౌంట్లో డబ్బులు. ఇదేదో లక్కీ లాటరీ కాదు, అదే క్రిప్టో కరెన్సీ. ఇండియాలో ఇప్పుడిదే నయా ట్రెండా? బిట్ కాయిన్, ఇథేరియం, టీథర్, కార్డానో, డోజ్ కాయిన్ పేరేదైనా కావచ్చు, క్రిప్టో కరెన్సీకి క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ లాంటిదే. కానీ అంతకు మించి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే అదేదో వ్యాపారవేత్తల క్రిప్టో వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. ఇండియాలో క్రిప్టో కరెన్సీ యూజర్స్ ఇప్పటికే 10 కోట్ల మందికి పైగా ఉన్నారంటేనే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. క్రిప్టో ట్రేడింగ్ 24 గంటలు ఉంటుంది. గ్లోబల్ గా అన్ని దేశాల్లోని ఇన్వెస్టర్లు ఈ ట్రేడింగ్ లో పాల్గొంటారు. దీంతో లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. క్రిప్టో కరెన్సీ కొనుక్కొని కొంతమంది భారీ లాభాలను చూస్తున్నారు. మరికొంతలపై రోజు రోజుకు ఆసక్తి పెరుగుతూనే ఉంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి కొత్త ఇన్నోవేషన్లలో స్టార్టింగ్ స్టేజ్ లోనే ఇన్వెస్ట్ చేయాలి అనే ఆలోచన పెరిగింది. ఇక ఫ్యూచర్ లో వర్చువల్ కరెన్సీలే ఉంటాయని అంచనాలకు తోడు ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టోలను ఆదరిస్తుండటంతో ఈ ఇండస్ట్రీ సస్టైన్ అవుతోందనే నమ్మకం ఇన్వెస్టర్లకు కలుగుతోంది. ఒకప్పుడు వర్చువల్ కరెన్సీలను చూసి భయపడిన వారే ఇప్పుడు ఈ కరెన్సీల వైపు పరిగెడుతున్నారు. దేశంలో క్రిప్టో ఓనర్లు 10 కోట్లకు పైనే ఉన్నారు. ఇది స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల కంటే ఎక్కువ. తక్కువ టైంలోనే భారీ లాభాలు వస్తుండటంతో పాటు బ్లాక్ చైన్ టెక్నాలజీదే ఫ్యూచర్ అనే ఆలోచన ఇన్వెస్టర్లలో నెలకొంది. క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో ఇప్పుడిదే నయా ట్రెండ్. నిన్న మొన్నటిదాకా క్రిప్టో కరెన్సీ పేరు కూడా వినని వాళ్ళు ఇప్పుడు క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ తో బిజీ అయిపోయారు. కొన్ని దేశాల్లో క్రిప్టో కరెన్సీపై బ్యాన్ ఉన్నా ఇండియాలో మాత్రం ఊపందుకుంది. ఎంతలా అంటే క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేయడంలో ప్రపంచంలోనే భారత్ నంబర్ 1 ప్లేస్ లో నిలబడేంత. సర్వే ప్రకారం 10 కోట్ల మంది భారతీయులు క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు క్రిప్టోకున్న క్రేజ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్క్యులర్ క్రిప్టో ఇండస్ట్రీకి వరంగా మారింది. క్రిప్టో సెటిల్మెంట్స్ ను అడ్డుకోవద్దని ప్రకటించింది. ఇది క్రిప్టో ఇండస్ట్రీకి పాజిటివ్ అంశం. ఆర్బీఐ ఇచ్చిన 2018 ఆదేశాలను 2020లో సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పటి నుంచి దేశంలో క్రిప్టో ఇండస్ట్రీ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ప్రమోట్ చేస్తున్నారు. క్రిప్టో కరెన్సీ వినియోగంపై కొన్ని సంస్థలు ఏటా నివేదికలు విడుదల చేస్తుంటాయి. ఈ ఏడాది నివేదికలో క్రిప్టో కరెన్సీని కలిగిన దేశాల జాబితాను రూపొందించగా అందులో 10.07 కోట్ల మంది భారతీయులు డిజిటల్ కరెన్సీని కలిగి ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. భారత్ తర్వాత స్థానాల్లో 2.74 కోట్ల మందితో యుఎస్ఏ, 1.74 కోట్ల మందితో రష్యా, 1.30 కోట్ల మందితో నైజీరియా ఉన్నారని తేలింది. భారత్ తర్వాత స్థానాల్లో అమెరికా, రష్యా, నైజీరియా ఉన్నాయి. ఎవరి నియంత్రణలో లేకుండా డీసెంట్రలైజ్ సిస్టమ్ ద్వారా విలువ, డిమాండ్, సరఫరా ఆధారంగా బ్లాక్ చైన్ సిస్టమ్ ద్వారా క్రిప్టో కరెన్సీ రన్ అవుతుంది. ఇది పూర్తిగా వర్చువల్ కరెన్సీ. ఇవి సెంట్రల్ సర్వర్ తో పని లేకుండా, ఎవరి అజమాయిషీ లేకుండా పనిచేస్తాయి. భారతీయులు ప్రతిరోజు వందల కోట్ల రూపాయలను క్రిప్టో కరెన్సీ కొనుగోలుకు వెచ్చిస్తున్నారు. క్రిప్టో కరెన్సీ గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీకి ఎనలేని క్రేజ్ కనిపిస్తోంది. బిట్ కాయిన్, ఎథేరియం, బియాన్స్ కాయిన్ వంటి క్రిప్టోలు ఎత్తుపల్లాలు చూసినప్పటికీ ఎక్కువ మంది ఇన్వెస్టర్ల సంపదను సృష్టిస్తున్నాయి. షిబా ఇను వంటి చేస్తున్నారు. టెస్లా ఇంకా అధినేత ఎలాన్ మస్క్, యాపిల్ సీఈఓ టీమ్ కుక్ వంటి వారు కూడా ఇన్వెస్ట్ చేస్తుండటంతో పెద్ద ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో ప్రధాన కారణం యువతే. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారు క్రిప్టో ట్రేడింగ్ కు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. తక్కువ టైంలోనే పెద్ద మొత్తంలో రిటర్న్లు వస్తుండడం క్రిప్టో ట్రేడింగ్ లో మెయిన్ అడ్వాంటేజ్. పై రోజు రోజుకి ఆసక్తి పెరుగుతూనే ఉంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి కొత్త ఇన్నోవేషన్లలో స్టార్టింగ్ స్టేజ్ లోనే ఇన్వెస్ట్ చేయాలి అని ఆలోచన పెరిగింది. ఇక ఫ్యూచర్ లో వర్చువల్ కరెన్సీలే ఉంటాయని అంచనాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టోలను ఆదరిస్తుండటంతో ఈ ఇండస్ట్రీ సస్టైన్ అవుతుందనే నమ్మకం ఇన్వెస్టర్లకు కలుగుతోంది. దేశంలో క్రిప్టో ఓనర్లు 10 కోట్లకు పైగానే ఉన్నారంటే ఇది స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల కంటే ఎక్కువ. తక్కువ టైంలోనే భారీ లాభాలు వస్తుండటంతో పాటు బ్లాక్ చైన్ టెక్నాలజీదే ఫ్యూచర్ అనే ఆలోచన ఇన్వెస్టర్లలో